ఇదంతా ప్రైవేట్ ఇక మొదట రసం ఇడ్లీ ఉంది. ఓకే, చిన్న బటన్ ఇడ్లీలో రసం పోసి పైసలు మరి మిక్సర్ వేసి పైసలు లేకుండా తినమంటే ఏం తింటారు పై పర్సు వద్దు నాన్న పసరి నా కూతురు నాకేదో ఇప్పిస్తున్నది అక్కడ కనబడ్డది టింగ్మని మాయమైపోయింది మళ్ళీ. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ చిన్ని వాళ్ళ స్కూల్లో ఉన్నాం. చిన్ని వాళ్ళది ఈసారి బాజార్ అనమాట. వాళ్ళది ఇయర్లీ వన్స్ ఎవ్రీ టైం ఏమవుతుందంటే 4th క్లాస్ పిల్లల పేరెంట్స్ ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేస్తారు. సో ఈ బాజార్కి ఎంట్రీ ఫీ ఉంటుంది, ఒక 200 పెడితే ఫ్యామిలీ మొత్తం ఎంతమంది అయినా రావచ్చు. సో ఆ అమౌంట్ కూడా వీళ్ళు ఏంటంటే ఏదైనా ఎవరికైనా డొనేట్ చేస్తారు, సోషల్ కాజ్ కొరకు వాడతారు స్కూల్ వాళ్ళు. అండ్ స్టాల్కి ఇంత అని ఉంటుంది, ఆ అమౌంట్స్ కూడా సోషల్ కాజ్ కొరకే వాడతారు. అండ్ స్టాల్స్ ఎవరైతే పెడతారో ఎవరికి అప్పితే ఏమొస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అది సంగతి. ఓకే, అంతకుముందు లాస్ట్ ఒకసారి పెట్టాను, ఒక 2 years బ్యాక్. ఎప్పుడో నేను తమ్ముని వాళ్ళ అబ్బాయి మన దగ్గరనే ఉండేవాడు, మన ఇంట్లో వాడు చదువుకునేవాడు. 4th క్లాస్ ఉన్నప్పుడు నేను స్టాల్ పెట్టినప్పుడు చికెన్ 65 అమ్మిన. ఓకే, ఈసారి మాత్రం చాలా చిన్నగా పెట్టారు. ఎవ్రీ ఇయర్ చాలా పెద్దగా ఉంటుంది. థ్యాంక్ యూ, చూస్తుంటాం ఈ వీడియోస్. థ్యాంక్ యూ. సో ఎవ్రీ ఇయర్ చాలా చాలా స్టాల్స్, అంటే ఈ గ్రౌండ్స్ అంతా నిండిపోతుంది. చాలా పెద్ద పెద్ద స్టాల్స్ పెడతారు. అండ్ పాటరీ మేకింగ్, బ్యాంగిల్ మేకింగ్ అలాంటివి కూడా పెడతారు. చాలా ఉంటుంది. బట్ ఈసారి కొంచెం లేట్గా పెట్టారు, తక్కువ పెట్టారు. చాలా చిన్న చిన్న స్టాల్స్ కొంచెం ప్లేస్లోనే పెట్టారు. బట్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఎమ్మిగా ఉన్నాయి. మనకు కావాల్సినవి అవే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా, ఇందాకనే కళ్యాణ్ వాళ్ళు ముందు వచ్చారు. పోతుంటే ఏదో సేమియా కీమా అని తింటున్నారు అనమాట. సూపర్ ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ అమ్మమ్మ స్పెషల్ అంట, అది ఇంట్లో చేస్తుందంట. సో తన చేసిన స్పెషల్ సేమియా కీమా అని తింటున్నాడు. నాకు వెజ్ ఏముందని అంటే అక్కడ ఇడ్లీ, బటన్ ఇడ్లీ ఏదో ఉంది, రసం ఉందన్నాడు, ఇంకేదో ఉంది, చూద్దాం రండి. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. చాలా చాలా అంటే యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఫార్మింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి, మజ్జిగ చిలికేది ఉంటుంది, గమ్మత్ గుడిసేస్తారు పిల్లలే. వాళ్ళే మజ్జిగలా చిలికే దాంట్లో కవ్వం పెట్టేసి కుండ పెట్టేసి అందులో దూదేసి పాలలాగా చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. ఎవ్రీ ఫెస్టివల్ని ఒక డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఎనీవే, చిన్ని వాళ్ళ స్కూల్లో సో స్ప్రింగ్ మేళా, ఈ సీజన్లో పెట్టే మేళాను జస్ట్ అట్లా చూసి ఎంజాయ్ చేయండి. నేను తిని ఎంజాయ్ చేస్తాను. ఓకేనా, రండి నాతో పాటు. ఏముంది? చికెన్ కర్రీ ఉంది, వెజ్ మంచి ఏది ఇడ్లీయా? ఇడ్లీ. నేను మీకు 150. థ్యాంక్ యూ నాన్న. స్పూన్స్ ఉన్నాయా? ఏం లేవు కదా, ఇదే ఎక్కువ. సో యాక్చువల్గా ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాము. బట్ ఎనీవే పేపర్ ప్లేట్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయరు అనమాట. చాలా లేదు గంప కలగూర గంప బాగా ఫేమస్ అయిపోయారు. ఫేమస్ అందరూ అడుగుతున్నారు. అవునా? మా మమ్మీ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. సీరియస్లీ. Hello, hi. అండి. This is younger one? Twins. Okay. Oh, twins. Yeah. హాయ్. చిన్ని నాకు ఏమి ఇప్పియావా తినడానికి? మీ స్టోర్కి వద్దామని చాలా సార్లు అనుకుంటున్నా, అవ్వట్లేదు. ట్యూస్డే రావాలి, నాకు పీటీఎం ఉంది. ఓకే, అప్పుడు వచ్చినప్పుడు రావాలి. మీ పాప 4th ఏంటి? థర్డా? అయితే నెక్స్ట్ ఇయర్ మీరు పెడతారు. ఓకే. ఇట్లా ప్లేట్లు తెచ్చుకొని ప్లేట్ల్లో తెచ్చుకోవాలన్నమాట. పేపర్ ప్లాస్టిక్ వాడొద్దు. ఇక మా గిన్నెలు గ్లాసులు. బట్ లక్కీగా నాకు ఇడ్లీ దీంట్లో దొరికింది. ఏంది బిర్యానీ? 20 నిమిషాలు దా, మళ్ళీ తిండు దా. రారా, నేను వస్తున్నా కదా, పెట్టిస్తా.
బాగుందంట. నేను నాన్ వెజ్ తినాను. డ్రెస్ 100 rupees, madam. Here you can give me the money. Then you can take it from there. Curd, madam, the curd rice. నేను మా ఆయన కొంచెం ఇచ్చిండే డబ్బులు. తీసుకోమంటారా? యా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కర్డ్ రైస్ ఒక పక్కకు పెట్టండి, మరీ ఎక్కువ పెట్టద్దు, ఒక పక్కకు పెట్టండి. గ్రేప్స్ వద్దు, ఇది ధన్యా. థ్యాంక్ యూ. ఎక్కువ వద్దు, కొంచెం పెట్టండి. అది వద్దు వద్దు వద్దు, ఓన్లీ కొంచెం. చాలా ఎంత ఎంత? 60 rupees. 50, 60. ఇప్పుడు కొంచెం వేయండి. ఇది ఇది సపరేటా చార్జ్? కొంచెమే ఇక్కడ పెరుగన్నంకి. థ్యాంక్ యూ. వద్దు వద్దు, చాలా ఎక్కువ. చారుతో షేర్ చేసుకోవాలా? ఇవి ఆమె పెట్టుకోవాలా? నూడిల్స్ వేసుకో. ఒక్క సాయంత్రం దాకా నీకు తిండి పెట్టదా? దా పోదా. థ్యాంక్ యూ. తిన్నారా? ఇప్పుడు వచ్చారా? అంతే అంటే మీకు ప్రసాదాలే. కొంక వద్దురా, నీదు నాకు వద్దబ్బో, నా వల్ల కాదబ్బో, నాకు వద్దబ్బా. ఇది బాగుంటుంది. బిర్యానీ తినలేవరా? నిన్న బిర్యానీ తింటే ఇది తినడా? అంచుకో ఇది. ఇవి ఇట్లా పొద్దున్న చిన్ని వస్తుంటే ప్లేటు, ఓకే, ఒక గ్లాసు, ఒక బౌలు, స్పూన్లు వేసి పంపించిన అనమాట. వాళ్ళు తిని కడిగి పెడితే మళ్ళీ మేము తింటున్నాం. సో ఎక్కడ కూడా ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్ కానీ, ప్లాస్టిక్ కప్ కానీ, ప్లేట్ కానీ ఎలాంటిది పడదు క్యాంపస్లో. జస్ట్ ఎవరు ప్లేట్ వాళ్ళు తెచ్చుకోమంటారు. ఒకవేళ పొరపాటున మర్చిపోతే, లాస్ట్ ఇయర్ అయితే రెంట్కి ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఉన్నాయా? సో ఏదో డిపాజిట్ లాగా పెట్టుకొని ఇస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు, అట్లా అనమాట. బట్ ఎప్పుడు చిన్నప్పుడు కూడా ఇట్లా ప్లేట్లు పట్టుకొని ఏడుకోలేదు. సో ఇదనమాట. ప్లేట్ కనుక రావాలి ఇప్పుడు, అది సంగతి. సరిగ్గా అడగలేదు అనుకో, అందులోనే ఐస్ క్రీమ్ పెట్టిస్తా. ఓకే అంటే ఐస్ క్రీమ్ కప్పులు ఉన్నాయి, మట్టి కుండలు తెచ్చినట్టున్నారు కదా. అంటే
బాగుంది తెచ్చుకో. ఇది కెమెరామెన్. చిన్ని వాళ్ళ క్లాస్ ఇది లాకేషనేమో. ఇక్కడ దీని అవతారం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హ్యాండ్ బ్యాగు. ఓకే, పొద్దున్న నుంచి అదే కొనుక్కొని అదే చిల్లర ఇచ్చి అదే నోట్ ఇచ్చి అదే తీసుకొని తింటుంది. సో అది విషయము. ఓకేనా, వీడియో తీసినాము. ఇది మా స్కూల్ అని చెప్పు. ఇది మా స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. దొరకట్లేదు అసలు మాకు. చిన్ని చిన్ని మేం బాయ్. విధాత్రి, ఇది ఇప్పుడు కూడా మీ క్లాస్ ఇదేనా? ఇప్పుడు కూడా మీ క్లాస్ ఇదేనా? పైకి పోయిందా? హాయ్ నానా. హలో శ్రీదేవి గారు. కలుగురు గంప. అవునండి, కలుగురు గంప ఉంది మీదేనా? అవునవును మందే. ఇది మన ఆయిల్. అవును, ఆర్గానిక్ స్టోర్ మందే. వండర్ఫుల్, రావాలి ఒకసారి. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట విషయము. పోదామాయిగా. ఫుల్ ఎంజాయ్ చేసిర్రా. కాన్సెప్ట్ బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఇదన్నమాట విషయం. సో ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాం విద్యార్థి స్కూల్కి సంబంధించి. బాగా చెప్పండి మరి. సో ఇదన్నమాట విద్యార్థి స్కూల్కి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఫర్దర్గా మళ్ళీ నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని కొన్ని యాక్టివిటీస్ అయినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఓకేనా, ఈ వీడియో మాత్రం ఇప్పటివరకు క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.